బాగున్నారా? టిఫిన్ చేశారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? డ్యూటీలకు వెళ్ళారా? మేమైతే అయితే చాలా చల్లగా ఉందని అలా బయటకు వచ్చామండి. సో మేము బయటకు వచ్చాము అంటే వెంటనే మా బండి తిరిగేది ఇలా గోకవరం రూట్ సైడ్ అలా వెళ్తున్నాం. మరి పొద్దున్నే బెడ్ కాఫీ ఎలాగో అలాగే బయటకు వస్తే ఈ రూట్ మాకు అలాగా ఆన్ చేసి ఈ షాపే కదా. సరే నొప్పించాలి మాట్లాడు. హాయ్ అండి. మళ్ళీ మార్కెట్ పడిపోయారు అనుకో, ఎవరిని హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఫ్రెండ్స్ మాట్లాడండి ఫ్రెండ్స్. ఇంటికి ఏం చూసారా? నాచురల్ గా అలా బాగుంది చూడు. మేకప్ లేదు అసలు. బ్యూటీ పార్లర్కి చేయం, ఐబ్రోస్ చేయించుకోము, మేకప్ వేయం. క్రీమ్ రాస్తాను తెలుసా, అందుకే నల్లగా ఉన్నాను. ఇది క్రీమ్ లా మెరిసిపోతుంది కదండి. బర్రె పేడ రాస్తుందండి, అందుకే తెల్లగా ఉంది. అయ్యో లొకేషన్ కొండలో ఇలా చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడైతే అదేంటి సూరంపాలెం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాం కదా. మధ్యలో పొలాలు అయితే చాలా బాగున్నాయండి. నాకేంటో తెలియదు, చిన్నప్పటి నుంచి వ్యవసాయం అన్నా పొలాలన్నా చాలా ఇష్టం. కాకపోతే మాకు చేను లేదు పొలం చేయడానికి, అలాగని వ్యవసాయం చేయడానికి ఎక్కడన్నా తోటలో కౌలుకి తీసుకుందామన్నా కూడా డబ్బులు లేవు. సర్లేండి చేను చేద్దామన్నా నన్ను ఇప్పుడు ఈ రోజుల్లో చేలోకి వెళ్ళి నేను ఏమన్నా ఊడు కూర్చోనంటే ఆ ఊడు బదులు అంటే కూడిపోతానేమో అని భయం. ఇక్కడ చూడండి మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం కదండి. డ్యామ్ అయితే కూడా అక్కడ ఎలా ఉందో ఏంటో, అది అసలు పెద్ద డ్యామో చిన్నదో కూడా తెలీదు. ఫ్రెండ్స్ మేమైతే కేవీఆర్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఒక పల్లెటూరు దగ్గరలో ఉందన్నమాట. పల్లెటూరు అంటే అదే కొత్తపల్లి దగ్గరలో ఉంది. మేము ఇందాక ఒక విషయం చెప్పాం కదండి, అలా న్యాచురల్ గా బయటకి అలా సరదాగా బయటకు వెళ్దాము. లొకేషన్ బాగుంది, అదే లొకేషన్ అంటే వాతావరణం బాగుందని చెప్పాం కదండి అన్నమాట. మేము అలా బయటకు వచ్చాం కదా. సో ఇంకెలాగా బయటకు వచ్చాం కదని కేవీఆర్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ దగ్గరలో ఉందని, అది కూడా అంటే చాలా సార్లు వాటర్ ఫాల్స్ కి ఇవన్నీ చూసాం. డ్యామ్ కూడా చూద్దాము సరదాగా అలా వెళ్ళి ఎన్నో షార్ట్ వీడియోస్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూడండి చిన్న చిన్న పల్లెటూరులో పాకలు అంటే భలే ఉంటాయి కదా. పెద్ద పెద్ద మేడల కన్నా పల్లెటూరులో పాకలు బాగుంటాయి అనమాట. ఇంకా ఇలా చూడండి బయట అయితే ఎలాగన్నా సిటీ అండి, పల్లెటూరు పల్లెటూరు పక్కగా అంటే ఏదో పల్లెటూరులోని చాలా సులకనగా పల్లెటూరులోనండి. కాకపోతే పల్లెటూరులో న్యాచురల్ బాగుంటుంది అనమాట. లొకేషన్ బాగుంటాయి, అలాగే పచ్చదనం బాగుంటుంది, చెట్లు సేలు అన్నమాట. ఏంటి బర్రెలు చూడండి, బర్రెనా అవన్నీ ఉంటాయి. అంటే బర్రెలు అంటే మనం పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటాం, అలా ఇక్కడ వాళ్ళే అందరూ కేంద్రం చేసి మనకు పాలు ఇవన్నీ ఉంటుంది. చూడండి బాగుంది కదా. మీరు కూడా మీ హస్బెండ్ ఎవరు తెలినా పర్లేదండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? టిఫిన్ చేశారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? డ్యూటీలకు వెళ్ళారా? మేమైతే చాలా చల్లగా ఉందని అలా బయటకు వచ్చామండి. సో మేము బయటకు వచ్చాము అంటే వెంటనే మా బండి తిరిగేది ఇలా గోకవరం రూట్ సైడ్ అలా వెళ్తున్నాం. మరి పొద్దున్నే బెడ్ కాఫీ ఎలాగో అలాగే బయటకు వస్తే ఈ రూట్ మాకు అలాగా, అందుకని సరదాగా బయటకు వచ్చాం. చాలా చల్లగా ఉంది, బయటకు అలా వచ్చేసాం అదనమాట. సో మేమైతే అలా బండి మీద షికారు, ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు. మా వీడియో అయితే చూస్తున్నారు కదా, చూస్తే కనుక కామెంట్ చెప్పండి. సరే మాట్లాడు. ఏంటే పళ్ళని వెళ్ళిపోతున్నాయి, నచ్చుకుందాం అనుకుంటున్నాం. క్లైమాక్స్ ఎలా ఉందంటే మాకు బాగా అవును కలజోడు ఎక్కున్నది కానీ అలా కనిపిస్తున్నాయి. పర్లేదు బాగా ఉంది. ఆకాశం ఎప్పుడు ఆకాశం లాగా ఉంటుంది, భూమి లాగా ఉంటుంది. మేమైతే ఎక్కడి వరకు వెళ్తున్నామో ఏం చేస్తున్నాము, మధ్యలో మేము ఎక్కడైనా ఆగుతున్నామా, సో ఏమైనా స్నాక్స్ తింటున్నామా, టీ తాగుతున్నామా, కోతులతో మాట్లాడుతున్నామా, మనుషులతో మాట్లాడుతున్నామా, అసలు బండి మీద వెళ్తున్నామా, ర్యాకెట్ లో వెళ్తామా ఏంటి అన్నది మీరు మాత్రం వీడియోలో అలా చూస్తూ ఎంజాయ్ చేయండి. మేము కూడా అలా సరదాగా వెళ్ళి ఏమైనా మంచి లొకేషన్స్ ఉంటాయి కదా ఎక్కడైనా మీకు కూడా ఈ వీడియో అలాగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు చూస్తారు కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే అలా బయలుదేరాం. సో ఇంకా ఎక్కడ వరకు వెళ్తామో, బండి పెట్రోల్ ఎక్కడ దాకా వస్తుందో కూడా తెలీదు. ఒకవేళ పెట్రోల్ కానీ ఎక్కడ అయిపోయిందనుకో ఇక్కడే ఆగిపోవాలి. అందుకని కొంచెం దూరం రావాలని ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాం అండి. సరే చూస్తుండండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోలేదనుకోండి లావ్ అయిపోతారు. మంచిదే కదా, లావ్ అయితే మళ్ళీ తగ్గడం కష్టం కదా. పర్లేదు కదా. కొత్త రూట్ మా కోసం ఏదైనా వేస్తే బాగుండు అనుకుంటున్నాం, కాకపోతే ఎవరు వేయడం లేదు కొత్త రూటు.
మేమే ఎంచుకోవాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వేస్తానండి వేరే రూల్. నువ్వు డైరెక్ట్ నువ్వు ఎమ్మెల్యే ఏమో కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాలా నన్ను. పోలే బడ్జెట్లు అలాంటిపోదు కానీ అందరూ వాడు సినిమాలు ఆడి చూడు చిరంజీవి గారు సునీల్ గారు ఆడపడతాడు కానీ అలాగా ఏం చేస్తాం ఫ్రెండ్స్, అందరికీ ఉన్నాను మనిషి అన్నవాడికి మామూలే కదా ఇవన్నీ. సో అందుకనే అవన్నీ పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు అలా బయటికి వెళ్దాం. 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట తెలీదు. సో వెళ్తున్నాం అనమాట అలా ఎంజాయ్ కోసం. అలాగా ఏంటి అంటారు, ఫీలింగ్ కోసం, న్యాచురల్ గా ఉన్న నేచర్ చూడడానికి, అలాగే బ్యూటిఫుల్ గా ఉన్న లొకేషన్ చూడడానికి ఎక్కడికో వెళ్తున్నాము అని అనుకున్నాం కదండి. ఎక్కడా పుట్టి ఎక్కడా పెరిగి ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వచ్చా సో ఇక్కడైతే మాకు ఏదో చిన్న ఆచ కనిపించిందండి. ఇలా వెళ్తే కనుక అండి సేమ్ మాకులాగా ఉన్నదండి అది కూడా. శ్రీ కేవి రామకృష్ణ జలాశయము సూరంపాలెం అండి. సో అయితే ఎక్కడో జలాశయం ఉందంట. ఆ జలాశయం ఏంటో వాటర్ ఫాలో ఏంటో కూడా చూసేసి ఏం తెలియదు. అలా చిన్న బుల్లి వీడియో తీసుకుని అలా అలా వచ్చేస్తాం మేము కూడా వెళ్ళి. సో ఈ ఊరు అయితే మాత్రం సూరంపాలెం అంటండి. ఇది కొత్తపల్లి నుంచి లోపలికి రావాలండి. అంటే బయటకు వచ్చామని చెప్పాం కదా, ఎలాగా బయటకు వచ్చాంలే మళ్ళీ ఎన్నికి వెళ్దాం ఎందుకు, పెట్రోల్ అంతా అవగొట్టుకుని వెళ్ళొచ్చు, 100 రూపాయల పెట్రోల్ ఇక్కడ వెళ్ళొచ్చు అని అలా ముందుకే వచ్చాము. సో ఇలా వచ్చి ఇలా 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 వెళ్తే ఇంకొంది ఇక్కడ ఇది కనిపించింది. ఇలా ఇలా అంటే డైరెక్ట్ కాదండి, చాలా మలుపులు తిరిగి మలుపులు కాదు మలుపు. ఎవరికి చెప్పకండి, చీతబల్ల చెట్టు ఉంది, మేము దొంగతనం చేయడానికి వెళ్తున్నాం. కోసుకుని వచ్చేద్దాం. అంటే చుట్టుపక్కల సేల్ ఉన్నాయి, మేము దొంగతనం చేయడానికి వెళ్తున్నాం. మేము గట్టిగా చెప్పం. చూడండి మేము ఇప్పుడు సూరంపాలెం ఆచి అని చెప్పాం కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నామండి. రూట్ అయితే మరి పర్వాలేదు, కొంచెం వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే మేము ఇలా లోనికి వెళ్తున్నాం. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో వాటర్ ఫాల్స్ అక్కడికి ఇక్కడికి తిరుగుతారు అనుకుంటున్నారా? చూడండి కనిపిస్తుందా మీకు? సూరంపాలెం డ్యామ్ దగ్గరకు వచ్చామండి. సో వాటర్ అయితే వర్షాకాలమే తక్కువగా ఉంది. ఈ డ్యామ్ ఒకవేళ ఫుల్ అయ్యి అటు పక్కకు రావాలంటే బాగా ఎక్కువ వాటర్ ఉంటే అటు సైడ్ కి వస్తుంది. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. పార్క్ అయితే పాడైపోయిందండి, ఎవరు రావడం లేదని. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. టేపులు కొండలు ఉన్నాయి, మధ్యలో అయితే డ్యామ్ ఉంది. చాలా బాగుంది. షార్ట్ వీడియోస్ తీసుకు మేము కూడా ఫస్ట్ టైం అండి వస్తామా, మేము ఎప్పుడు రాలేదండి. ఇదే సూరంపాలెం జలపాతం, అదే జలాశయము డ్యామ్ అండి. డ్యామ్ మేమైతే జలాశయం దగ్గర కిందాక ఆచి దగ్గర ఒక పేరు చెప్పాను కదండి, శ్రీ కేవి జలాశయం అని. సో అక్కడ నుంచి బాగా లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాం. మరీ అంత దూరం ఏమీ లేదు, జస్ట్ ఒక ఏంటంటారు పల్లంగుల దూరం ఏదో అంటారు కదా, కొంచెం దూరంలోనే ఉంది. ఒక 5 నిమిషాల్లో వచ్చేసాం అనమాట. ఏంటి హాచ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. మేమైతే ఇక్కడ డ్యామ్ దగ్గరకు వచ్చాము. చాలా మంది నాగార్జున సాగర్, ఇలాగా ఏంటి ధవళేశ్వరం, ఇవన్నీ గేట్లు చూసే ఉంటుంది. ఇది సూరంపాలెం డ్యాము. చాలా మంది నాగార్జున సాగర్ డ్యామ్లు, ఇలాగా ధవళేశ్వరం, ఇంకా బోల్డ్ అన్ని డ్యామ్లు ఇటువంటివి ఉంటాయి. సో వాళ్ళందరికీ తెలిసినవే ఇవన్నీ, అలాంటివి చాలా మంది చూసినవే. కానీ ఇలాంటి చిన్ని చిన్ని డ్యామ్లు అయితే మాకలాటోళ్ళు మాత్రమే చూడగలం. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుని పెద్ద పెద్ద డ్యామ్ల దగ్గరికి వెళ్ళాం కాబట్టి కొంచెం కొంచెం చిన్న డ్యామ్లు చూడడానికి వస్తాం. చిన్న డ్యాములు బాగా చిన్నదంటే మరీ చిన్నది ఒక 3 గేట్లు ఉండొచ్చండి. సో మీకు దగ్గర నుంచి కూడా చూస్తున్నాను. నేను కూడా డ్యామ్ దగ్గరికి ఎప్పుడు మరీ ఇంత దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళినా కానీ ఏమంటారంటే రాకూడదమ్మా, చూడకూడదమ్మా, ఇలాంటివి ఏవో ఉంటాయి కదండి ప్రాసెస్. సో వీడియో తీసి అంత డ్యామ్ ఇప్పుడే చూస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు కూడా చూడొచ్చండి. 2 గేట్ల 3 గేట్లు అనుకుంటా అండి, ఇంకా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ గేట్ అన్నమాట. సెకండ్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. చుట్టేపురు కదా కొండలు, ఇవన్నీ బాగుందండి. మనకేముందండి ధవళేశ్వరం, నాగార్జున సాగర్ ఇవైతే మాత్రం డ్యామ్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడైతే కొండ వాటర్ ఒకలాగా ఉంది, ఈ వాటర్ ఒకలా ఉంది కదా. వాటిలో రాత్రి ఏదన్నావు కదా ఇండిగాయలని అయ్యేసారంటే ఇదిగోండి, ఇది వచ్చేసి సెకండ్ గేట్ అన్నమాట. సో ఇంకో గేట్ ఉంది. 3 గేట్లు, 3ఓ 4ఓ తెలీదు, నేనే డిసైడ్ చేసేస్తాను. 3 అనుకుంటున్నాను. 3 సరే అండి, ఇంకో గేట్ దగ్గర కూడా చూసేద్దాం. గేట్ అంటే మళ్ళీ ఏంటి మాకు గేట్లు చూపించలేదు, తలుపులు ఎలా తెస్తారని అడగండి. పైనుంచి కొన్ని గేట్లు ఓపెన్ చేసి మిషన్ అయితే పైనుంచి అక్కడ నుంచి మెట్లు ఉంటాయి. సో వాళ్ళు వీటికి ఒక బటన్ కాదు, మెయిన్ వీటికి సర్వీస్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి, హెడ్. సో ఆయన వచ్చినప్పుడు వాటర్ ఫుల్ గా వచ్చినప్పుడు అటే పోదలడానికి పైకి ఎక్కి ఏయో గేట్లు అదే గేట్లు అంటే నాకు తెలిసి ఏంటంటే అదే మనం సైకిల్ పంపులు పడతాం కదా, గాలి కొడతాం, అలా కొడతారు. ఇది వచ్చేసి 3వ గేట్ అన్నమాట. తిప్పుతారు
ఇది మూడో గేటు. అంటే 4 ఇంకొకటి ఉంది. 4 కాకపోతే చాలా సింపుల్ గా తేలిగ్గా ఇది మూడో గేటు, రెండో గేటు అని చాలా సింపుల్ గా మాట్లాడుకుంటున్నాం గానీ, ఆ అలా గేట్లు వదలడం అనేది తీసేటప్పటికి ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా కష్టమైన కష్టం. పనే. అదేమో 4కి అది తిప్పాలి. మూడే. అది గేట్ ఉందా? ఉందనుకుంటున్నాను. ఓహ్! 4 ఉంది గేట్లా? 4. 4 గేట్లండి. 4. సో, ఈ డ్యామ్ దాటిన తర్వాత ఇక్కడి వరకు ఏం కాదండి. ఇంకా లోపలికైతే చిన్ని చిన్ని పల్లెటూర్లు చాలా ఉన్నాయనుకుంటా. ఎందుకంటే చాలా మంది ఇలా బండ్లతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా ఇదిగో ఎళ్తున్నారనమాట. లైట్‌లయినయి చాలా ఏసారు. లోపలికుండొచ్చు. కొండల దగ్గరలో ఊరున్నట్టుంది. పల్లెటూర్లయితే నేచురల్‌గా చక్కగా ఆళ్ళకి అంటే బాధలు లేకుండా ఎవరుండరు. బాధలు ఎలాగా ఉంటాయి. ప్రశాంతంగా కాకపోతే ఉంటారండి. ప్రశాంతంగా ఉంటారనమాట. మనకులా కాకుండా. ఇదిగో ఇక్కడ మెట్లున్నాయి. ఆహా! ఇలాగా. ఇగో ఇదిగోండి ఇలాగైతే కిందకి దిగొచ్చు. నేను కూడా ట్రై చేస్తాను కిందకి దిగడానికి. మేము ఇప్పుడే మీరు మాతో చూసొచ్చామండి. పాటు వీడియో పాటు మీరు కింద దిగండి. దీన్నో తందంటే కిందకి దొర్లుకుంటా పోద్ది. చూడండి అంటే దిగి వచ్చింది పని కాచి లేకుండానే. తీసుకొచ్చింది తనే. తాను పో పక్కి దిగి పని అంటుంది. లేకుండానే బాబు. నీకోసమే కాళ్ళు హ్మ్. నొప్పులంటున్నావు గజు. అందుకని ఒళ్ళు చూడండి నొప్పులు ఫ్రెండ్స్. రప్పిందామని ఇంటికాడ కాళ్ళు సుఖం నొప్పులతోటి. లేదు. ఇక్కడ సుఖం లేదు. ఎక్కడికెళ్ళినా దీంతో ఇదే బాధ. రా అంటది. రానన్నాననుకో ఎక్కడికి రావు అంటది. వచ్చిన మూసుకున్నాడా? కాంచినేమో నడు పో పక్కకి అంటది. అమ్మ బాబోయ్! కాదు వచ్చేసామండోయ్ ఏలేశ్వరం మేము దగ్గర కిందకి. డ్యామ్ ఉంది కదా! అది వారెళ్ళాం గానీ, అక్కడ వచ్చాము దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఏం మేము చూడడానికి కిందకైతే ఏమీ లేదు. వచ్చాము. గేట్ల దగ్గరకొచ్చాం హ్మ్. రోయ్! చూడండి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఇంగోండి గేట్లయితే మేము ఫ్రంట్ నుంచి తీయలేమేమో హ్మ్. అనుకున్నాము. కాపోతే ఇంగోండి కానీ మీకైతే మీకోసం గేట్లు అలా అలా దిగేసి కిందకొచ్చి మాకు ఇక్కడికొచ్చే చూపిస్తున్నాం. అవకాశం దొరికింది గాబట్టి, అలాగే ఇక్కడ ఎవ్వరు లేరు గాబట్టి, రానిచ్చారు గాబట్టి మేమొచ్చాం. ఇంగోండి 3 గేట్లున్నాయి గదా! 4 గేట్లు మొత్తం. సో, ఇలాగెళ్ళొచ్చు. కాపోతే ఇక్కడ ఇలాగా అమ్మో! వద్దులే. హుహు. అంటే ఎవరైనా ఇటు ఇంగో నుంచి ఇక్కడి ఇలా దిగి నుంచమ్మా. అలా ఎళ్ళిపోతారట. ఇదిగిలా. ఇక్కడ మొగోళ్ళైతే ఇలాగా కాలు పెట్టి అటు దిగేసి అలా ఎళ్లి, అలా ఇంగోండి ఎళ్లి, ఇక్కడ అలా ఎళ్లి. నుంచయితే కొంతమంది జెంట్స్ ఉంటారు గదా! ఇక్కడ నుంచి ఇలా దిగేసి ఇలా మెట్లెక్కి అలా 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 ఎళ్లి షికారు కిందకి చేయొచ్చు. పార్క్ మేమైతే కూడా అంత ఉందండి. ధైర్యం చేయాలని అనుకోవట్లేదు. పార్క్ కూడా ఉంది. అంత ధైర్యం ఓపిక ఉన్నా గాని ధైర్యం చేయాలనుకోవట్లేదు. రిస్క్ చేయకూడదండి. మరీ ఎక్కువ రిస్క్ చేస్తే ఇబ్బంది కదా! మీకోసం ఈ మాత్రం అంటే గేటు చెప్తుంది జంతికలు ఆ! వేసినట్టు ఇలా అలాగే ఇలా తిప్పుతారండి. తిప్పుతారంట. నన్ను ఎటకారం ఆడుతుంది. సో, నిజం చెప్పండి అంగోండి ఫ్రెండ్స్. పక్కన మీకు పగ్గాలు కనిపిస్తున్నాయి కదా! పెద్ద పెద్దయి ఇనుపయి అయేంటో ఉక్కులు ఏటిలతో తయారు చేసినయో నాకు తెలీదు. సో, ఆటిలతోటే గేట్లు పైకెత్తుతారనమాట. హ్మ్. సో, కిందకి కూడా అదులుతానే 4 గేట్లు. వదులుతారంట. ఇక్కడైతే బావుందండి. చక్కగా వీడియో చేసుకోవడానికి. అలాగని బావుంది కదా! అని రోజు అంత దూరం నుంచి ఇంత దూరం రాలేం కదా! షార్ట్ వీడియోస్‌కి. అలాగే ఇక్కడ తాటి చెట్లు చాలా ఉన్నాయండి. ఇప్పుడు అసలే తాటికాయల తాటిపూల కాలం. సీజన్ తాటి కదండీ! రొట్లు, తాటి బూరలు ఇలాంటియి ఇదిగోండి డ్యామ్ అయితే మేము ఇంత దగ్గర నుంచి మీకు చూపించగలమని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు దారుందో మేమైతేని. లేదో అని కూడా కానీ అనుకున్నాము. దారుంది అనుకున్నాము. పక్క నుంచి ఎలా ఏదో కొంచెం రిస్క్ చేసి అలా వచ్చేసామండి. హ్మ్. సో, డ్యామ్ అయితే ఇదిగోండి మీకు ఫుల్ వీడియోతో మొత్తం ఫుల్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదొచ్చేసి మాత్రం మీకు ఇందాక చెప్పాను కదండీ! చాలా అంటే సూరంపాలెం చాలా అండి ఈ డ్యామ్ బావుంది. వచ్చేసి. లోపల ఇంకా పల్లెటూర్లున్నాయి. డ్యామ్ అయితే మాకు చాలా నచ్చిందండి. అంటే నచ్చిందంటే పెద్ద పెద్ద డ్యాముల దగ్గర ఎలాగా జనముంటారు. ఇలాంటి దగ్గర జనం తక్కువుంటారు. సో, వీడియోస్, షార్ట్ వీడియోస్ ఏమన్నా కొంతసేపు నేచురల్‌గా అలా ఫీల్ అవ్వడానికి ఇలాంటి టైంలో కానీ బయటకొచ్చామనుకోండి తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బావుందనమాట. బావుంది. ఇక్కడ ఎవరి కూర్చోడానికి డిస్టర్బెన్స్ కూడా గట్రా ఇదిగోండి ఏమీ ఎవరైనా లేదు. సిట్టింగ్ యేసుకుంటే కూర్చోడానికి కూడా బాగా ఉంది కూడా ఇక్కడ. ఉంది కూర్చోవడానికి. మేము పైనే ఉన్నాం దాని అలానే మీద. ఇందులోనే మేము ఫుల్ వీడియో చేసినప్పుడు షార్ట్ వీడియో ఒకటి తీసామండి మేము 'పెళ్లి' సినిమాలో. సో, ఆ సాంగ్ కూడా మీరు చూస్తారని, ఎక్కువ లైక్స్ వస్తాయని, ఎక్కువ వ్యూవర్స్ వస్తాయని, కనీసం ఒక 1,00,000 మందైనా ఆ వీడియో చూస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, మీరు మాత్రం మేము అనుకున్న టైం మాత్రం రీచ్ చూడండి. చేయాల్సిన అవసరం మీదండి. మీరు ఫ్రెండ్స్ వెనకాల. కాబట్టి మమ్మల్ని ఎక్కడికో అలా మీరు హ్మ్. తీసుకెళ్ళాలి కాబట్టి. ఓకే కదండీ! సో, డ్యామ్ అయితే అవును. మీకు చూపించేసాను. చాలా మాకైతే ఇక్కడ అంటే చాలా చాలా బావుందండి. బావుందండి. మేమైతే మీరు ఈ కూడా డ్యామ్ వీడియో రావచ్చు పూర్తయింది చూడొచ్చు. కాబట్టి అసల ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికెళ్తున్నామో, ఎందుకెళ్తున్నామో తెలియకుండా సరదాగా బయటకొచ్చాం. సో, సరదాగా వచ్చినందుకు ఆ సరదా కోసం ఇలాంటి వీడియో తీసుకోగలిగామండి. సో, బావుంది. మాతో పాటు మీరు కూడా ఈ డ్యామ్ చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ కానీ చేయండి, పక్కన కామెంట్ కూడా చేయండి, పార్క్ సబ్స్క్రైబ్ ఉంది చేసుకోండి. గానండి అది పాడైపోయినట్టుంది. రోడ్లేయేస్తున్నాయి. పార్క్ కూడా చాలా బావుంది. పైనుంచే చూసాం మేము. ఎదురుగుంట కనిపించేది పార్కే అండి. అప్పుడు బావుండేదేమో అండి. ఇప్పుడైతే ఏం లోపలికెళ్ళడానికి ఏమీ లేదండి మరి. సరే మాకైతే ఫ్రెండ్స్. నచ్చింది. మీకెలా నచ్చిందో కామెంట్‌లో పెట్టండి. ఓకే. బాయ్. ఎవరైనా గనక షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి మంచి మంచి లొకేషన్స్ కోసం ప్లాన్ చేసుకుంటారు కదా! అక్కడికెళ్తే బావుంటుంది, ఇక్కడికెళ్తే బావుంటుందని. సో, ఇక్కడ కూడా షార్ట్ వీడియోస్ బావుంటాయండి. నేనెళ్ళిన ప్రతి చోట కూడా షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి ఎలా ఉంటుంది, అలాగే లాంగ్ వీడియోకి ఎలా ఉంటుందనే ప్రతి వీడియోలో మీకు చెప్తూనే వచ్చానండి. మీరెవరన్నా గనక షార్ట్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే గనక, మీకు ఈ లొకేషన్ కావాలంటే మీరు మాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అదేండి అడ్రెస్ చెప్పండని మీరు ఒక కామెంట్ గాని, మెసేజ్ గాని చేశారనుకోండి. సో, మేము దాన్ని బట్టి మీకు మెసేజ్ చేయడానికి ఉంటుందనమాట.
అడ్రస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. మేము అడ్రస్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చెప్తాం. బాక్స్‌లో సెండ్ చేస్తారు. లాడ లాడ అన్న పుడతా హ్మ్. నేర్చుకుంటావా మరి ఏంటి లొడలొడే అన్నీని? మాట్లాడుతుంది. నాకేమైనా ఆ! గ్యాప్ నేనదే ఇత్తన్నావా నేర్చుకున్నా. మాట్లాడడానికి? బోలెడన్ని గ్యాప్ ఇచ్చేసి ఇదిగో మాట్లాడు. నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బావుంది. మీరైతే ఏమో థ్రిల్‌గా ఫీల్ అవుతారో లేదో మాకు తెలీదు కానండి. చాలా అంటే చాలా బావుంది. క్లైమేట్ అంతా చూడండి ఎంత బావుందో గ్రీన్ కలర్‌లో నిజంగా ప్రశాంతంగా ఉందండి. మాకైతే చాలా అంటే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీకెలా నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అలాగే అడ్రెస్ కావాలితే మీకు అడ్రెస్ కూడా చెప్తారు. అలాగే ఎదర కూడా చిన్న చిన్న ఊర్లయ్యో ఉన్నాయండి. ఇంక అంతకు ఎదరకి మేము వెళ్ళలేదు. చాలా అంటే చాలా బావుంది. మీకెలా నచ్చిందో తెలీదు. ఎంత బావుందో ఆ కొండలు అయ్యి. మన వైపు ఇంక వేడి వాతావరణం తప్ప పల్లెటూరులో అంటే చూడు ఎంత బావుందో చల్లగా వాతావరణం చాలా అంటే చాలా బావుంది. మనకేంటి కరెంట్ పోతే బాబోయ్! ఉండలేం ఉండలేం అంటాం. ఇక్కడ అలా ఏమీ లేదండి. ప్రశాంతంగా ఉంది.